ప్రజారోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని మంత్రి సత్యకుమార్ అన్నారు. జాతీయ అంధత్వ నివారణ దినోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మరో మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి తెనాలి జిల్లా వైద్యశాలను పరిశీలించారు. వార్డుల్లో రోగులతో మాట్లాడి వివిధ విభాగాల్లో అందుతున్న సేవలపై ఆరా తీశారు. ప్రైమరీ హెల్త్ నుంచి సెకండరీ హెల్త్ ఆ పై స్థాయి వరకు సంస్కరణలు చేపట్టినట్లు మంత్రి చెప్పారు. ఫలితంగానే ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య పెరిగిందని మంత్రి వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలు భర్తీ చేశామని, మరికొన్నింటికి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని సత్యకుమార్ తెలిపారు. నిరంతర పర్యవేక్షణ కారణంగా ఇవాళ రాష్ట్రంలో 8 నుంచి 12% ఓపీ సేవలు పెరిగాయి, 14% ఐపీ సేవలు పెరిగాయి. అవినీతి కూడా తగ్గింది. ప్రతి నెల ఐవీఆర్ఎస్ తీసుకుంటూ ప్రజల ఫీడ్బ్యాక్ తీసుకుంటూ దాని ఆధారంగానే ఇవాళ మెరుగుదల సాధించే దిశగా పోతున్నాం. వచ్చిన వెంటనే దాదాపు 300 రిక్రూట్మెంట్ చేసి స్పెషలిస్ట్ డాక్టర్లను సెకండరీ హెల్త్ కోసం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు కానీ, ఏరియా హాస్పిటల్ కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో నియామకం చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్ సర్వీస్ కోటా నుంచి వస్తున్న 250 నుంచి 300 మంది విద్యార్థులను కూడా వివిధ పీజీ పూర్తయిన డాక్టర్లను, స్పెషలిస్ట్ డాక్టర్లను కూడా వివిధ చోట్లకు పంపిస్తున్నాం. 175 మంది సిబ్బందిలో కొద్దిగా ఖాళీలు ఉన్నాయి. వాటిని కూడా త్వరగా ఇస్తాం. రాబోయే సంవత్సరంలో సెకండరీ హెల్త్లో ఒక్క ఖాళీ ఏ హాస్పిటల్ కూడా స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత లేకుండా చూసే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం.